తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చింతకాని మండలం జగన్నాథపురానికి చేరుకుని అక్కడ నిర్వహించే రైతు ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధుల విడుదల కొనసాగించడంతో పాటు అర్హులైన రైతులకు ఈ పట్టాదార్ పాస్బుక్లను అందజేయనున్నారు. చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద గత నెల 30న జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షాల కారణంగా రద్దయింది. దీంతో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని అదే రోజు హైదరాబాద్లో నిర్వహించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సభ నిర్వహించాలన్న పట్టుదలతో మధిర నియోజకవర్గంలో ఏర్పాట్లు చేశారు. మత్కేపల్లి క్రాస్లోని 30 ఎకరాల్లో సభ నిర్వహణతో పాటు వేదిక సిద్ధం చేశారు. బారికేడ్లు, గ్యాలరీల ఏర్పాటుతో పాటు LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ రైతు ఆశీర్వాద సభకు 2 లక్షల మంది రైతులు, ప్రజలు వస్తారనే అంచనాతో సభా ప్రాంగణంలో 1,00,000 కుర్చీలను ఏర్పాటు చేశారు. 9,000కు పైగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున 150 ఎకరాల్లో పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. గత నెల 28, 29వ తేదీల్లో రైతు మేళా, 30వ తేదీన రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని తొలిత నిర్ణయించారు. అయితే వర్షం కారణంగా మొదట రైతు మేళా రద్దు చేయగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో సభను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఇవాళ సభ నిర్వహించబోతున్నారు. జూన్లో 30న ప్రారంభమైనటువంటి వానాకాలం రైతు భరోసా నిధుల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 రోజుల్లో 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. రైట్, ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు, సునీల్, రైతుల సంక్షేమమే పెద్దపీట వేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులతో మొత్తం కూడా రైతుల ఖాతాలో జమ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఈ నేపథ్యంలోనే మొదట గత నెల 30వ తారీఖున రైతు ఆశీర్వాద సభను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ వరుణుడు కరుణించకపోవడంతో భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులై సభ వాయిదా వేయడంతో హైదరాబాద్లోని శిల్పకళా వేదికల్లో మొత్తంలో రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా విడుదల చేసిన పరిస్థితి. ఇప్పుడు మాత్రం తాజాగా చూసుకున్నట్లయితే రైతు ఆశీర్వాద సభకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సభను నిర్వహించాలని మొదటి నుంచి భావించినటువంటి మత్కేపల్లి క్రాస్ రోడ్కు సంబంధించి మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ సభా స్థలానికి చేరుకొని ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం క్యాబినెట్ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ సభకు సంబంధించి మొత్తం 30 ఎకరాల్లో కూడా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. వర్షాలు వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జపాన్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేశారు. కళాకారులు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా పాటల ద్వారా జనాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మొత్తంగా రైతు మెగా మేళను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రైతులకు పూర్తి స్థాయిలో కూడా అత్యాధునికమైన వ్యవసాయము పరికరాలు కూడా పెద్ద ఎత్తున కూడా అవగాహన కల్పించిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ సభ నుంచి కూడా ఈ పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో ఈ పాస్బుక్లకు సంబంధించినటువంటి కూడా పూర్తిగా ఇక్కడే ప్రారంభిస్తారు. అదేవిధంగా మొక్కజొన్నకు సంబంధించి కూడా, అదేవిధంగా ధాన్యానికి సంబంధించిన బోనస్ పైసలు కూడా పూర్తిగా నిధులు కూడా విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైతులకు వరాల జల్లును కురిపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఆసక్తికరమైన రాజకీయ సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రేవంత్ రెడ్డికి, అదేవిధంగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో గతంలో రైతు రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి అభిమానంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర రాజకీయాల్లో అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తున్న విమర్శలపైన కూడా ఇదే వేదిక నుంచి కూడా క్లారిటీ కౌంటర్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎరువులు, అదేవిధంగా యూరియా కొరతకు సంబంధించిన అంశాలపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం కూడా పూర్తి స్థాయిలో మొత్తంగా ఈ సభకు సంబంధించిన పెద్ద ఎత్తున కూడా పార్కింగ్ 105 ఎకరాలకు సంబంధించి కూడా పార్కింగ్ కొనసాగుతుంది. ఓవరాల్గా చూస్తే సభకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకొని ఉన్నారు. ఓకే సైదులు, థ్యాంక్ యూ.